రైట్. అరవింద్ గారు, ఇక మరొక కీలక అంశం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేసుకున్నట్లయితే వైసీపీ కార్యాలయాలకు సంబంధించి నోటీసులు వెళ్తున్నాయి. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒక్క జిల్లా తప్ప ప్రతి జిల్లా కార్యాలయాలు అనుమతులు లేని నిర్మాణాలుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఒక పక్కన వాళ్ళ కేంద్ర కార్యాలయం విషయంలో కూడా అంటే ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూమిని కేటాయించుకుని 2 ఎకరాలు కేటాయించుకుని 15 ఎకరాలు కబ్జా చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఇది తాడేపల్లి తాడేపల్లి పార్టీ ఆఫీస్కి సంబంధించి దాన్ని మొన్న 2-3 రోజుల క్రితం పూర్తిగా కూల్చివేశారు. ఉదయం 5:30కి మొదలైనటువంటి కూల్చివేత దాదాపు 10-10:30 కల్లా అయిపోయింది. అంటే ఆ కోర్టు ఆర్డర్ ఉంది మాకు అని చెప్పినప్పటికీ దాన్ని సబ్స్టాన్షియల్గా చూపించలేదు అనేది అక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ల వాదన. నిజంగానే కోర్టు ఆర్డర్లు ఉంటే మేము కోర్టుకి వెళ్ళి కోర్టు ఆర్డర్ని పాటించేవాళ్ళం కదా, మాకు చూపించలేదు, సబ్స్టాన్షియల్గా చూపించలేదు, సరిపడా కోర్టు ఆర్డర్లు మాకు చూపించలేదు, కోర్టుకు వెళ్ళినంత మాత్రాన రక్షణ వచ్చినట్టు కాదు, కోర్టు స్పెసిఫిక్గా ఆర్డర్ ఇవ్వలేదు అనేది వైసీపీ వాదనని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొట్టువేస్తున్నారు. ఈ మొత్తంలో అక్కడి నుంచి మొదలయ్యి ప్రతి అంటే జిల్లాకి సంబంధించినటువంటి అంశాలు చూసే క్రమంలో 26 కార్యాలయాలకు సంబంధించినటువంటి అంశాల్లో లోతుల్లోకి వెళ్తే ఒక్క కార్యాలయం దగ్గర మాత్రమే పూర్తి స్థాయి అనుమతులతో నిర్మిస్తున్నారు, మిగతా 25 పూర్తిగా ఎక్కడ వాడట్లేదు, అనుమతులు లేవు, పూర్తి స్థాయి అనుమతులు లేవు, అన్ని చోట్ల డీవియేషన్స్ ఉన్నాయి, అన్ని చోట్ల నోటీసులు అందుకున్నటువంటి పరిస్థితిలో దీన్ని రాజకీయపరమైనటువంటి అంశంగా చూపించడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఎక్కడా అసలు రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఇది పూర్తిగా మేము మా విధులు నిర్వహిస్తున్నాము అని అక్కడ స్థానిక మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈరోజు ఇంత రచ్చ చేస్తున్నటువంటి, మనం గతంలో కూడా మాట్లాడాం ఈ సబ్జెక్టు, ఈరోజు పార్టీ కార్యాలయం తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం విషయంలో ఇంత రచ్చ చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వ భవనంగా ఉన్నటువంటి ప్రజావేదిక విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ ఇప్పుడు కూడా వాళ్ళ కౌంటర్ అవుతున్నట్టు పరిస్థితి. నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, మనం ఇదే షోలో మాట్లాడుకున్నప్పుడు, ఒక పక్కన ప్రజావేదికని ఇది ఇక్కడ నుంచి మొత్తం మొదలు పెడతాం, అంటే అక్రమ నిర్మాణాలు, ఇది మన కరకట్ట మీద ఉన్నటువంటి నిర్మాణాలు అన్నీ కూల్చివేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి అత్యంత సమీపంలో సుమారుగా 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి ఒక స్వామీజీ ఆశ్రమంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి స్వరూపానందతో పాటు హాజరవ్వటం ఏ రకమైన ఇండికేషన్ వచ్చింది? స్వరూపానందతో పాటు ఆయన హాజరవడంతో పాటు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా పిలవటం, దాంతో జరిగినటువంటి యాగంలో సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ, ఆయన ఆత్మ అన్నాడు, ఇంకా రకరకాల వ్యాఖ్యలు వచ్చినాయి. ఇక్కడ ఒక కీలకమైన అంశం చెప్పాలి, ప్రభుత్వ కార్యాలయం కాబట్టి, ప్రభుత్వ భవనం కాబట్టి కూల్చేయమని చెప్పాడు ముఖ్యమంత్రి. అదే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి మఠానికి కానీ మరికొన్ని భవనాలకు కానీ ఎందుకు ఈ రకమైనటువంటి ఆదేశం ఇవ్వలేకపోయారు? ఇక్కడితో మొదలు పెడతా అన్న వ్యక్తి ఆ మొదలు అక్కడితోటి ఎందుకు ఆగింది అనేటటువంటి అంశం నుంచి వివాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే వేణు గారు, ఒక విషయం అండి ఇక్కడ, అంటే ఏ పార్టీకి సంబంధించి కాకుండా పార్టీలకు కేటాయించుకునేటువంటి స్థలాలకు సంబంధించి గతంలో కూడా వివాదం ఉంది. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ప్రతి జిల్లాలో ఇష్టారీతిన వాళ్ళకి ఎంత కావాలంటే అంత స్థలాలను కేటాయించుకోవడాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఈ పార్టీలకు సంబంధించి పార్టీలకు కేటాయించేటువంటి స్థలాల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? పార్టీలకి కార్యాలయాల కోసం స్థలాలు కేటాయించడంలో అభ్యంతరం చెప్పాల్సింది ఏం లేదు. అయితే ఏంటంటే ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ చట్టాలు ఇవన్నీ పాటించకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇప్పుడు మన అరవింద్ చెప్పింది ఏంటి, ఈ వేరే ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నాయి అక్కడ కరకట్ట మీద, అది ఎందుకు ప్రజావేదిక కూర్చేసి అది కూల్చలేదు అనే కదా. అదే ప్రజావేదికతో మొదలు పెడతామన్నది మొదలుతోటి ఆగిపోయింది ఎందుకు అనేది ప్రధాన ప్రశ్న. ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు మనకేంటి, ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటిని కూల్చేయాలనేదే ఒక విధానపరమైన అంశం అయితే నూతన ప్రభుత్వానికి. ఇప్పుడు అది వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటి, ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ భవనంతో మొదలు పెట్టారు. అంటే ఏంటి, ఇది ఒక రకంగా వాళ్ళు గతంలో వాళ్ళు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారు కనుక
మేము కూడా అదే ధోరణిలో వెళ్తామనే ఇండికేషన్ ఇస్తుంది తప్ప, ఓకే ఎందుకంటే అలా సెలక్షన్ ఏంటి ఇప్పుడు మరి ఆ కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని కూడా చేయాలి కదా యా ప్రభుత్వం కూడా. అందువల్ల ఏంటంటే చట్టపరంగా అవ్వాలి. ఇవాళ కాతే రేపు చేయొచ్చు, అది ఆత్ర. ఓకే ప్రభుత్వం ఏర్పడగానే ముందు వీటితో మొదలు పెడితే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. యా డెమోక్రటిక్ గా చట్టపరంగా ఎవరి మీద తీసుకోవచ్చు. అదే సందర్భంలో బుల్డోజర్ల సర్కారు అన్న ఈ ఉత్తరప్రదేశ్ లో ఎన్డీఏకు ఉన్న బ్రాండ్ ని ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కూడా మొదలుపెట్టింది అనుకోవాలా? అది అనుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఆ బుల్డోజర్ కి మొన్న ప్రజలు ఎట్లా దెబ్బ కొట్టారో చూసాం కదా. యా అందువల్ల ఏంటంటే అందుకే కొంచెం ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా ఉండాలి, నిష్పాక్షికంగా ఉండాలి. కొన్నిటికి అయితే కళ్ళు మూసుకొని ఏమి చెయ్యం, మాకు వ్యతిరేకులుగా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం చేసినా అది భవిష్యత్తులో ప్రజలు చెప్పాల్సిన చెప్తారు. అది సరైన విధానం కాదు కదా. యా అదే సందర్భంలో అంటే ఈ రెండుకి దగ్గరలో ఉన్నటువంటి మరొక నివాసం విషయంలో కూడా గతంలో వివాదం నెలకొన్నటువంటి పరిస్థితి. అది చంద్రబాబు ఉంటున్నటువంటి నివాసం. చంద్రబాబు ఉంటున్నటువంటి నివాసాన్ని ముంపుకు గురి చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది అని గతంలో ఆరోపణలు వచ్చినాయి. ఆ క్రమంలోనే అంటే గేటు లేవకుండా గేటుకి అడ్డంగా బోట్ వచ్చి ఇరుక్కునే పరిస్థితి క్రియేట్ చేశారు. అదంతా ప్లాంటెడ్ థింగ్ అంటూ ఒక ఆరోపణ కూడా గట్టిగా బలంగా ఎదురైనటువంటి పరిస్థితి. అట్లాగే ఒక 5 నుంచి 6 మంత్రులు స్వయంగా వచ్చి చంద్రబాబు ఇంటి దగ్గర ముంపుకి అవకాశాన్ని కల్పించారు, ముంపుకు వచ్చేలాగా నీటి ప్రవాహాన్ని బ్లాక్ చేసి ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి చూస్తే ఇప్పుడు మీరు అన్నట్లుగా గతంలో ప్రభుత్వం యొక్క ఇంటిగ్రిటీ, గత ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ ఒకటి. ఇంటిగ్రిటీ ఒకటి అంటే ప్రజల పట్ల ఇంటిగ్రిటీ, అదే సందర్భంలో ఇంటెన్షన్ వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చేసినాయి. ఈ రెండింటినీ కలిపి ఆలోచిస్తే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఎట్లా చూడాలి? అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఉండాలి, అలా తీసుకుంటున్నట్లు కూడా కనపడాలి. అలా కాకుండా ఇదేదో కక్ష సాధింపు ధోరణులతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనేది, అలాంటి విమర్శలకు అవకాశం వచ్చే పద్ధతిలో ఈ నడుస్తున్నాయి. అందువల్ల అది వాళ్ళ వైఖరిలోనే మారాలి. ఈ 25 కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ 25 కార్యాలయాలు డీవియేషన్స్, అనుమతులు, ప్రాథమిక అనుమతులు లేని విషయాలు ప్లస్ డీవియేషన్స్ వీటన్నిటినీ కలుపుకొని నోటీసులు మున్సిపల్ శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి. స్థానిక మున్సిపాలిటీలు నోటీసులు ఇచ్చినాయి. ఈ మొత్తంలో చెప్పండి, ఈ మొత్తంలో మీరన్నట్లుగా చట్టబద్ధంగా వెళ్ళే క్రమంలో ఇట్లా చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే దీని వెనక కూడా రాజకీయపరమైనటువంటి దురుద్దేశాలు ఉన్నాయా? ఇప్పుడు ఒక పార్టీ కార్యాలయాలదే ఇవాళ ప్రయారిటీగా తీసుకున్నారంటే అందులోనే కనపడుతుంది కదా. ఎందుకంటే అది ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న అధికారులే ఇవాళ ఉన్నారు. గత ప్రభుత్వం ఉంది కనుక అధికార పార్టీ చేసే వాటి గురించి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వం మారింది కనుక అబ్బు మేము ఇవన్నీ చేసేస్తున్నాం అంటున్నారు. మరి మిగతా అందు చేసేటట్టయితే మొత్తం రాష్ట్రంలో అనేక చోట్ల ఇంకా అనేకం ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు కదా. అదే అందుకనే ఏంటంటే మనం చేసేది న్యాయంగా చేస్తున్నట్లు కూడా కనిపించాలి. అది లేనప్పుడు ఏంటంటే మీరు రాజకీయ కక్ష ఇవన్నీ ఒకటేసారి చేయటం రాజకీయ దురుద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తుంది అనేది మీ భావం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉన్నట్టంటే ప్రత్యేకంగా అదే దేనికి ఇప్పుడు విజయవాడ అంటే విజయవాడ, లేదా అమరావతి ఇంకో జిల్లా, అది ఒక్కొక్కటే ఉండదు కదా. అలాంటివి చాలా ఉంటే అది మొత్తం రివ్యూ చేసి శాఖాపరంగా అక్రమ నిర్మాణాలు ఎట్లా ఉన్నాయి, వైలేషన్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి మీద ఏం చర్యలు తీసుకోవాలి, అది ఒక నిర్ణయాలు తీసుకుని చేస్తే అది ఒక పద్ధతి.